గైస్ ఇప్పుడు మీకు బాగా ఇష్టం ఒక పర్సన్ అంటే వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని చెప్తారా, లేకపోతే వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అని చెప్తారా? ఈ క్వశ్చన్కి నాకు కామెంట్ చేయండి. సో హాయ్, హలో, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ కిరణ్ మై. సో డీకి సంబంధించి ఈ విన్నర్ మీద ఒక వారైతే నడుస్తుంది. మన ప్రీవియస్ వీడియోలో కూడా చూసుకుంటే కింద కామెంట్స్ చేస్తున్నారు. నేనైతే ప్రతి కామెంట్ చూస్తున్నాను, బట్ రియాక్ట్ అవుదాం అనుకుని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వీడియో చేస్తేనే బెస్ట్ అనిపించింది నాకు అర్థం కావట్లేదు ఎందుకు అలాగా మీరు వీళ్ళు విన్నర్ అని చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఫ్యాక్ట్ ఎవరు ఒప్పుకోవట్లేదు. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్నీ నేను చూస్తున్నాను కామెంట్స్. లైక్ రాజుయే కరెక్ట్ చేశాడని కొంతమంది, లేదు జతినే కరెక్ట్. అండ్ ఇంకొక పాయింట్ కూడా రైజ్ అయింది, రాజు ఎలిమినేట్ అయ్యి వచ్చాడు కదా, ఎలా విన్ అవుతాడని ఇక్కడ జతిన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ పాయింట్ మీద కూడా నేను క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఒక్కటి మీరు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ షో అనే కాదు, డీ అనే కాదు, మీరు బిగ్ బాస్ అయినా, అగ్ని పరీక్షని ఏదైనా అక్కడ వెళ్ళాక ఎవరు బాగా చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. నాకు పర్సనల్గా నేను చెప్తున్నాను, నా పర్సనల్ డీలో అంటే ప్రజెంట్ D20లో ఫేవరెట్ పర్సనల్గా నాకైతే పండు. మీకు తెలుసో లేదో, నేను ముందు చెప్పను లేదు, నాకు గుర్తులేదు. నాకైతే పర్సనల్గా పండు ఇష్టం. పండుగ అలా జరిగింది, ఓకే. అలా అని చెప్పేసి నేను పండుయే తోపు, అసలు వీళ్ళందరూ వేస్ట్, నేను పండుయే తోపు అని నేను అంటున్నానా? లేదు కదా. పండుదే అదేదో జరిగింది, అయిపోయింది. అది ఉండుంటే వేరే విషయం. బాగా చేస్తేనే అప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను. తను బాగా చేయకపోతే ఇప్పటికే నేను చెప్తాను, ఫ్రాంక్గా చెప్తాను. నాకు పండు ఇష్టమైన ఇప్పుడు నాకు పండు ఇష్టమైనా సరే సంకేత్, జతిన్, రాజు వీళ్ళందరికంటే తోప్ డ్యాన్సర్ అయితే పండు కాదు. ఇది ఫ్రాంక్గా చెప్తా. కాకపోతే తనది ఒక స్టైల్ ఉంటుంది, నాకు అది ఇష్టం. నేను అది ఓపెన్గా చెప్పగలను. ఒక పర్ఫార్మెన్స్ సపోజ్ సంకేత్ది పండుది చూసుకుంటే, సంకేత్ బాగా చేస్తే నేను సంకేతే బాగా చేస్తున్నాడు అని చెప్తాను. అది ఒప్పుకునేది ఉండాలి కదా. మీకు ఫ్యాన్స్ ఉండొచ్చు ఒక పర్సన్కి. ఇప్పుడు రాజు డ్యాన్స్కి మీరు D10 ద్వారానో సంథింగ్ ఏదో ద్వారా మీరు వాళ్ళ ఫ్యాన్ అయ్యారు, నేను ఒప్పుకుంటాను. రాజు అసలు డాన్సర్ కాదు, మంచి డాన్సర్ కాదు, బాగా చేయట్లేదని నేను చెప్పట్లే. తను బాగా చేస్తున్నారు, కాకపోతే అక్కడ కాంపిటీషన్ అలా ఉంది. మిగతా వాళ్ళు కూడా విన్నర్సే కదా, జతిన్ కూడా విన్నరే. ఇప్పుడు రాజు ప్లేస్లో జతిన్ విన్ అయ్యి జతిన్ పర్ఫార్మెన్స్ నాకు అంత అనిపించకపోతే నేను అదే చెప్తా. నేనేదో ఇప్పుడు పర్సనల్గా రాజుది ఏదో బాగాలేదన్నట్టు కామెంట్స్ రాజు ఫ్యాన్స్ చేస్తున్నారు. మీరు ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ తప్పనేది నేను తప్పనే చెప్తాను కదా. నాకు అంత అనిపించలేనప్పుడు నేను అదే చెప్తాను. అండ్ చాలామంది అంటున్నారు మీకు డ్యాన్స్ తెలియదేమో, నాలెడ్జ్ లేదేమో అని చెప్పేసి. ఒకసారి నా షార్ట్స్ అవి చూడండి. నాకు డ్యాన్స్ అనేది ఐడియా ఉంది చిన్నప్పటి నుంచి, నాకు వచ్చు, నేను చేస్తున్నాను, చూస్తాను కూడా. సో ఎక్కడ ఏ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి అనేది నాకు ఒక క్లారిటీ ఉన్నది, బేసిక్ అయితే ఉన్నది. నేను ప్రో అని చెప్పట్లే, కాకపోతే నాకు బేసిక్ ఐడియా ఉంది. మీకన్నా కూడా నాకు ఒక బేసిక్ ఐడియా ఉంది. సో ఒక పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, స్టోరీ ఎంతవరకు ఉండాలి, డాన్స్ ఎంతవరకు ఉండాలి, ఫ్లిప్స్ ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ నాకైతే ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా డాన్స్ చేస్తూ ఉంటాను, నాకు ఇష్టం కాబట్టి నాకు తెలుసు అది. సో మీరు అవేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సో నాకు ఒక క్లారిటీ ఉంది, ఎక్కడ గ్రాండ్ ఫినాలే పర్ఫార్మెన్స్కి ఎలా చేయాలనేది నాకు మినిమం ఐడియా ఉంది. యాజ్ అ ఆడియన్గా కూడా నాకు ఒక క్లారిటీ ఉంది. సో తెలియకుండా నేనైతే ఏమీ వీడియోలు చేయట్లేదు కదా. సో పాయింట్. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, జతిన్ ఫ్యాన్స్కి కూడా నేను చెప్తున్నాను, ఒకళ్ళు ఫ్యాన్స్ అయినంత మాత్రాన వాళ్ళు చేసిందన్నీ కరెక్ట్ అని కాదు. ఇప్పుడు జతిన్కి అన్యాయం జరిగింది అంటున్నారు కదా. సో మీరేమంటున్నారు, రాజు ఎలా ఛాన్స్ ఇస్తారు, సెకండ్ ఛాన్స్ ఎలిమినేట్ అయిన పర్సన్కి ట్రోఫీ ఎలాగిస్తున్నారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అదైతే నేను యాక్సెప్ట్ చేయను. సో జతిన్ ఫ్యాన్స్ ఎవరైతే నాకు సపోర్టింగ్గా మాట్లాడారు, మీరు ఓకే, దానికి థ్యాంక్ యూ. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం అది కాదు. ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి వచ్చిన తర్వాత ఆ 4 పర్ఫార్మెన్సెస్ ఇంకా వాళ్ళ ఫస్ట్ ఫ్రెష్ పర్ఫార్మెన్సెస్ అవుతుంది. ఇప్పుడు అక్కడ కొత్త జడ్జెస్ చూస్తుంది, వాళ్ళకి నిజంగా ముందు పర్ఫార్మెన్సెస్ తెలీదు వాళ్ళకి, ఓకేనా. సో వాళ్ళ పాస్ట్ థింగ్ అంటే మీరు వదిలేయండి. రాజు మళ్ళీ వచ్చాడు, లేకపోతే రిషిక వైల్డ్ కార్డు, తేజు వైల్డ్ కార్డు, జతిన్ ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఇదంతా పాయింట్ కాదు. అక్కడ మీరు ఫైనల్స్కి వచ్చేసారు, ఇంకా అక్కడ మీరేంటి అనేది చూసుకోవాలి కదా. ఇప్పుడు షూట్అవుట్ రౌండ్ ఎందుకు పెడతారు,
మీ గురించి అంతా తెలుసు, మీరు మంచి డాన్సర్ అని తెలుసు, కాకపోతే ఆ మూమెంట్లో మీరేం చేస్తున్నారు అనేదే కదా. ఇక్కడ ఇద్దరు టాప్ని తెచ్చి పెట్టినప్పుడు వాళ్ళు అక్కడేం పర్ఫామ్ చేస్తున్నారు అనేది దాని మీద చూసే ఇస్తారు కదా. లేకపోతే రాజు తోప్ డాన్సర్ అని, లేకపోతే రాజు బాగా చేస్తాడని, లేకపోతే రిషిక బాగా చేస్తుందని అక్కడ వచ్చి పెట్టి పర్సనల్ చాయిసెస్ ఉండవు అక్కడ. మీరు ఎవరికి బాగా చేస్తే వాళ్ళకి ఇస్తారు. సో అక్కడ నేను అదే చెప్తున్నాను అనమాట. మీరు ప్రీవియస్గా తను ఎలిమినేట్ అయ్యాడు అదంతా మనకు అనవసరం. ఇంకా ఫినాలేకి వచ్చేసాడు రాజు అండ్ జతిన్, వీళ్ళందరూ వచ్చారు. రిషిక కూడా వైల్డ్ కార్డ్ అయినప్పటికీ, సో వైల్డ్ కార్డ్ నుంచి రిషిక వచ్చినా సరే రిషిక ఎప్పుడు ప్రతి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. సో తను విన్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ బాగా చేసింది. నిజం చెప్పాలంటే అది చూసుకోవాలి. ఇంకా తను వైల్డ్ కార్డులో వచ్చింది, లేకపోతే జతిన్ ఫస్ట్ నుంచి ఉన్నాడు, అదంతా మనకి ఇంకా లేదు. అక్కడ ఎవరు ఆ పాయింట్లో, గ్రాండ్ ఫినాలే పాయింట్లో ఎవరు బాగా చేశారు, కొరియోగ్రఫీ ఎవరిది బాగుంది, కాన్సెప్ట్ ఎవరిది బాగుంది అనేది మనం చెప్తాం. జతిన్ కాన్సెప్ట్ నాకు బాగా అనిపించింది. అంటే గ్రాండ్ ఫినాలేకి ఎలా ఉండాలి, స్టోరీ ఉండాలి, కానీ మొత్తం స్టోరీ ఉంటే నీ స్పెషాలిటీ ఏముంది. రాజుది నాకు అదే మైనస్ అనిపించింది. రాజు ఇంకా చేయగలడు, రాజు అసలు బాగా చేయలేదని నేను చెప్పట్లేదు, ఎందుకంటే రాజు కూడా మంచి డాన్సర్ అయ్యాడు కాబట్టి D10లో విన్ అయ్యాడు, నేను దాన్ని తప్పనట్లేదు. కాకపోతే నాకు ఆ పర్ఫార్మెన్స్ అంత అనిపించలేదు నిజం చెప్పాలి. ఒక వాయిస్ వర్స్ అలాగా అయ్యి ఉంటే ఏమో నేను రాజుకే సపోర్ట్ చేస్తానేమో. సో కానీ నాకు జతిన్ది బాగా అనిపించింది. రాజు జతిన్తో కంపేర్ చేస్తే జతిన్ది బాగా అనిపించింది. నాకు కాన్సెప్ట్ ఉంది, నాకు ఒక యూనిక్గా అనిపించింది. ఇప్పుడు రాజు బాగా చేస్తే నేను ఎందుకు సపోర్ట్ చేయను? ఒక మాట చెప్పండి. నేనే అంటూ ఉంటాను, తెలుగు నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుకోండి, తెలుగు వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉండాలి, ఎక్కువ వేరే అదర్ దీనికన్నా, ఎందుకంటే ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేసుకోవడమే కదా మనకి కావాలని నేనే చెప్తాను. అలాంటిది నేను ఎందుకు రాజుకి సపోర్ట్ చేయను? తను బాగా చేస్తే నేను చెప్తాను కదా, నేనే ఇంకా చెప్తాను. సో నాకు ఆ పర్ఫార్మెన్స్ అంత అనిపించలేదు కాబట్టి నేను అలా చెప్పాను, అంతే తప్ప నాకేదో పర్సనల్గా జతిన్ ఇంకా నాకు అసలు ఎప్పుడూ తెలీదు. జతిన్ అయితే D20కి వచ్చాకే నేను తన పర్ఫార్మెన్సెస్ అవి నాకు నచ్చాయి. అక్కడ బాగా చేయకపోతే నేను అక్కడే చెప్పేస్తాను కదా, జతిన్ది నచ్చకపోతే. నా ప్రీవియస్ దీంట్లో కూడా నేను చెప్పాను, జతిన్ది ఎప్పుడూ చెప్పినట్టున్నాను నా ప్రీవియస్ వీడియోస్లో, జతిన్ బాగా చేయలేదు అని చెప్పేసి. బాగా చేయకపోతే చేయలేదనే చెప్తాం కదా, ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి ఎప్పుడైనా. సో ఒకళ్ళు మనకి ఫేవరెట్, వాళ్ళ ఫేవరెట్ అంటే వాళ్ళు చేసిన ప్రతిదీ రైట్ అని చెప్పేయకూడదు కదా. ఫ్రాంక్గా మనం చెప్పాలి ఏదైనా. ఒకటి మనకు అనిపిస్తే మీ మనసులో మీకు ఉంటుంది, కాకపోతే మీరు బయటికి ఫేవరెటిజం అనమాట. మీరు అనుకున్న పర్సనే వాళ్ళు ఎలా చేసినా వాళ్ళే తోపని మనం ఒప్పుకోవాలి, అలా ఉండకూడదు ఎప్పుడు. సో ఇది క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ పాయింట్ కూడా ఎలిమినేట్ అయ్యాడు రాజు, ఆ పాయింట్ మీద నేను ఏమీ చెప్పలేదు తనకి ఎలా విన్ ఇస్తారని. జతిన్ ఫ్యాన్స్కి చెప్తున్నాను ఈ పాయింట్. రాజుని నేను అసలు ఆ పర్స్పెక్టివ్లో తను ఎలిమినేట్ అయ్యాడు మళ్ళీ వచ్చాడు ఎలా ఇస్తాడో అదంతా కాదు పాయింట్. ఇక్కడ గ్రాండ్ ఫినాలేలో ఎవరు బాగా చేశారు అనేది నేను చూసుకుంటున్నా. జతినా రాజు అంటే జతిన్ది 1% బాగా అనిపించింది నాకు, అది నేను చెప్తున్నా అంతే. ఇక్కడ రాజు ఎలిమినేట్ అయ్యి వచ్చాడనో దానికోసం అసలు టాపిక్కే కాదు, చాలామంది అది కామెంట్ చూశాను నేను, అందుకే వీడియో చేస్తున్నా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ షో అనే కాదు, బిగ్ బాస్ ఏదో ఒక కంటెస్టెంట్ మనకి ఇష్టమైనట్టు అయినా సరే వాళ్ళు తప్పు చేస్తే మనం అది యాక్సెప్ట్ చేయాలి. ఓకేలే ఈ విషయంలో ఇలా అన్ని ఉండకూడదు, లేకపోతే డాన్స్ ఇంకా బాగా చేయవలసింది అని మనం అనుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేసినా లేకపోతే బాగా చేయకపోయినా సరే వాళ్ళే గ్రేట్ వాళ్ళే తోపు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఏది ఉంటే అది ఒప్పుకోవాలని నేను అనుకుంటున్నాను. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను D విన్నర్ కోసం. బట్ చాలామంది ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్లో ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమందికి రాజు పర్ఫార్మెన్స్ నచ్చి ఉండొచ్చు, కానీ నా పర్స్పెక్టివ్ నేను చెప్తున్నా.